శ్రీనివాస్ లడ్డు ప్రసాదం తీసుకోనరా. నేను ఈ వైసీపీలో ఉండలేకపోతున్నాను, కండువా కప్పుకోలేకపోతున్నాను రా. ఏమైందిరా? మన వైసీపీ 5 ఏళ్ల హయాంలో 68 లక్షల కల్తీ నెయ్యితో 20 కోట్ల లడ్లు తయారు చేశారని సిపిఐ సర్టిఫై చేసింది. రే ప్రతిగా అనగాదు, గమ్మునుండు. ఆ 7 కొండల వాడి ప్రసాదాన్ని కెమికల్స్ తో కలుషితం చేసినా గమ్మనుండాలి. ఇప్పుడు ఆ 7 కొండల వాడి సన్నిధానాన్ని ఏదో గుడి అని ఎగతాళి చేస్తున్నా గమ్మనుండాలి. ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. మన నాయకులకి ఇదేం కొత్త కాదు కదరా. ముందు నుంచే హిందూ దేవుళ్ళని దేవస్థానాలని అపహాసం చేయడం. ఈ అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. శ్రీవారి దర్శనానికి సతీ సమేతంగా రాకుండా మన ఆచారాలని అపహాసం చేసిన సహించాం. ఇంట్లోనే గుడి చెట్టు వేసుకొని మన సాంప్రదాయాలని తుంగలో తొక్కినా భరించాం. డిక్లరేషన్ ఇవ్వను అని తిరుమల పర్యటన రద్దు చేసుకున్న కవర్ చేశాం. కానీ ఇప్పుడు ఆ శేషాచల వాసుని ప్రసాదాన్ని కల్తీ చేసి కూడా ఆ 7 కొండల వాడి సన్నిధానాన్ని ఏదో గుడి అంటూ ఎగతాళి చేసుకుంటే తట్టుకోలేను. నేను వైసీపీ పార్టీ కంటే ముందు ప్రతి కణంలో అణువణువు హైందత్వం నింపుకున్న ఒక హిందువుని. ఆ వెంకటేశ్వరుని నమ్ముకుంటే ఎంతటి తప్పునైనా క్షమిస్తాడేమో, కానీ ఆ వెంకటేశ్వరుడితో ఆడుకుంటే భస్మమే.